మాతృదేవోభవ. శివుడు మాధవుడు గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము నిజంబే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబ సృష్టి మూలంబదే మదంబ సృష్టి మూలంబదే. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో 162వ భాగానికి స్వాగతం పలుకుతున్నాను. మనం ఈవేళ చాలామంది ఒక సంస్థలో ఉద్యోగంలో చేరుతున్నాం, ఏడాది కాకుండా వదిలేస్తున్నాం. ఇంకా దారుణమైంది, గుండెల్ని కొల్లబెట్టేసే విషయం ఇటీవల సర్వేలో బయటపడింది. కాపురాలు కూడా 2 ఏళ్ళు మించి చేయలేకపోతున్నారు. ఇది ఆశ్చర్యకరం, ఆందోళనకరం. ఉద్యోగం కూడా ఇబ్బంది, ఇంకా ఉద్యోగం పోనీ సరిపెట్టుకోవచ్చు, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అని. కాపురం కూడా అలా అయితే దీనికి మూల కారణం మాట్లాడే విధానం చాలామందికి తెలియడం లేదు. నోటికి ఏదొస్తే ఏది, మనస్సులో ఏది తోస్తే ఏది వెంటనే చెప్పాడు. అందుకే మాటల్లో వేగం పనికిరాదు. ఏదో ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ఒక భావావేశంతో మాట్లాడేటప్పుడు ఆ పరిస్థితులు వేరు. కానీ సంసారంలో ఎప్పుడు వేగంగా మాట్లాడాల్సిన అవసరం రానే రాదు. అసలు వేగంగా మాట్లాడడంలో వచ్చే ఇబ్బంది ఏమిటో నేను అనుభవించి చెబుతున్నాను. నాకు వేగంగా మాట్లాడడం అలవాటు ఉపన్యాసం. అందుకే ఒక్కోసారి నేనే అనుకుంటాను, ఈ విషయం అవసరమా, ఎందుకు మాట్లాడేవని. అది ఏదో మనసులోకి వచ్చిందల్లా మాటల్లోకి వచ్చేస్తుంది. అందుకే కాస్త ఆగుతూ మాట్లాడితే, వాక్యానికి కాస్త చుక్కబెట్టి స్పష్టంగా మాట్లాడితే, కొంచెం ఊపిరి తీసుకుని ఈ మనస్సులోకి వచ్చిన దాన్ని బయటకు చెప్పడం అవసరమా కాదా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మాట్లాడేది నాలిక, పగిలేది దవడ. పొరపాటు మాట వస్తే పొరపాటు మాట మాట్లాడేది నాలిక, పగిలేది దవడ. నాలిక ఎవడో ఏం చేయడు, దవడమే కొడతాడు, గొప్పడు రాలగొట్టమంటారు. అయితే నాలుగుకి మనం ఉపయోగించుకోగలిగితే చాలా ప్రజ్ఞ ఉంది. అసలు ఉద్యోగాలు మారడము, సంసారాలు మారడము, జీవితంలో ఏదైనా మార్పు ఎందుకు వస్తుందంటే ఎలా వ్యవహరించాలో మనకి తెలియకపోవడం వల్ల. ఎలా వ్యవహరించాలో తెలియాలి. ఎలా వ్యవహరించాలో తెలిస్తే రావణాసురుడితో మండోదరి కాపురం చేసినట్టుగా, తారతో వాలి కాపురం చేసినట్టుగా, మహానుభావులైన విభీషణుడు మొదలైన వాళ్ళందరూ రావణాసురుడు కొలువులో చిరకాలం ఉండగలిగినట్టుగా మనం ఉండొచ్చు. ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే వేరు, మాటిమాటికి మారిపోకూడదు కదా. ఎలా వ్యవహరించారు దాన్ని జగన్నాథ పండితురాయలు సంస్కృతంలో ఒక మంచి శ్లోకంలో బహు చమత్కారంగా నాలికను ఉద్దేశించి చెప్పాడు. 32 మధ్యే భ్రమసి నిత్యశక. ఓ జిహ్వా, ఎవడిచ్చాడే నీకు ఈ ప్రజ్ఞ, ఎంత నైపుణ్యం నీది. 32 మధ్యే భ్రమసి నిత్యశక తదిదం శిక్షితం కేన జిహ్వే సంచారకౌశలం. తదిదం శిక్షితం కేన జిహ్వే సంచారకౌశలం. కుశల శబ్దానికి నేర్పరి అని అర్థం. ఏదో మామూలుగా క్షేమంగా అనే అర్థంలో వాడుతున్నారు కానీ నిజానికి సంస్కృతంలో కుశలంగా ఉన్నామంటే నీ నేర్పు నైపుణ్యం బాగున్నాయా అని. క్షేమం వేరు, కుశలం వేరు. అది మామూలుగా అలా వాడుకలో వచ్చింది. అంచేత కౌశలం అంటే నేర్పు. యోగ కర్మసు కౌశలం. యోగం అంటే మరేం లేదు, నువ్వు చేసే పనిని మరింత నైపుణ్యంతో చేయడమే అన్నాడు పరమాత్మ. ఏదో యోగం అంటే యోగాభ్యాసం, ప్రాణాయామం, ముక్కు మూసుకోవడం ఏం చెప్పలా. నువ్వు ఏదో ఒక వృత్తిలో ఉన్నావు, ఆ వృత్తి పనిని నిన్ను మించి ఎవడూ చేయలేడు అన్నంత నైపుణ్యంతో చేయి. నీకు ఎంత ఆనందంగా ఉంటుందో చూసుకో. మీరు పరిశోధనలో ఉండండి, ఒక పని మనిషిగా ఉండండి, ఏం పర్వాలా. పరిశోధకుడుగా ఉండండి, పని మనిషిగా ఉండండి. ఒక ప్రొఫెసర్గా ఉండండి, పని మనిషిగా ఉండండి. అది పెద్ద విషయం కాదు. ప్రొఫెసర్ అనేంత మాత్రాన సుఖంగా ఉండడం ఏం చెప్పలేవు. పని మనిషి అయితే దుఃఖపడుతుందని ఏం లేదు. ఆ పనిలో ఆనందాన్ని పొందగలిగితే ఆ పని మనల్ని మించి ఎవరూ చేయలేరు అన్నంత గొప్పగా మనం చేస్తే ఆ యజమానురాలు, మా పని మనిషి లేకపోతే నాకు ఖాళీ చెయ్యి ఆడదండి, ఏమిటో ఇల్లంతా అదే చూసుకుంటుంది అన్నంత ధైర్యాన్ని ఇవ్వచ్చు. అప్పుడు నేను పనిలోంచి ఎందుకు తీసేస్తారు? నువ్వు ఏమడిగితే మాత్రం కాదని అంటారు. ఈ నైపుణ్యం అలవాటు చేసుకోవాలి, అదే కౌశలం. 4కి సంచార కౌశలం, తిరిగే నైపుణ్యం ఉంది.
ఎంత నైపుణ్యం ఉంది, ఎక్కడ తిరుగుతుంది నాలుక. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరు గమనించండి, 162 భాగాలుగా మీరు గమనించారు. ఇంచుమించు 20 నిమిషాలు నడుస్తుంది ప్రతి భాగం. 20 నిమిషాలు ఆపకుండా అనర్గళంగానే మాట్లాడుతున్నాను. నేను చాలా వేగంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ నాలుక వెనకాల నాకు ప్రణాళిక ఉంది. ఓ శ్లోకం చెప్పాలి, ఓ పద్యం చెప్పాలి, వీలైతే ఓ చెలోక్తో ఓ జాతీయమో చెప్పాలి. ఓసారి అవి కావడం లేదు. అంటే ఈ నాలుక వెనకాల ప్రణాళిక ఉంది కదా, ప్రణాళికను అమలు చేసేది నాలుకేగా. ఈ నాలుక తిరుగుతుంటే గమనించండి, ఇందులో 32 ద్వేషి. దశన అంటే నాలిక పళ్ళకు దాకింది, ష అంటే పైన దాకింది తాలువని, ఠ అనగానే పైన మూర్ధాన్ని దాకింది, క అనగానే లోపల అంగుటిని దాకింది, ఆ అనగానే లోపల నుంచి గాలిలో బయటకు వచ్చింది దేన్ని తాకకుండా, భ అనగానే పెదవులు 2 ముడిపడ్డాయి. ఈ మొత్తం నాలికతోనే జరుగుతుంది వ్యవహారం. నాలిక ముఖయంత్రం చుట్టూ రకరకాలుగా భరతనాట్యం, కథకళి, కూచిపూడి, మణిపూరి, ఒడిస్సీ ఇన్ని డ్యాన్సులు ఆడితే ఈ మాట వస్తుంది బయటికి. అందుకే కవి చమత్కారంగా ఏమంటున్నాయంటే, నీ చుట్టూ 32 మంది శత్రువులు ఉన్నారు. 32 ద్వేషి. ద్వేషి అంటే మనం ద్వేషించేవాడు శత్రువు. దశన ద్వేషి. దశనం అంటే పళ్ళు. పళ్ళు అనే శత్రువులు నీ చుట్టూ ఉన్నాయి. ఓ నాలుక ఎన్నున్నాయి? 32. ఒక శత్రువుని ఎదుర్కోవడం కష్టం, ఇద్దరిని మరీ కష్టం. 32 మంది శత్రువులు. పోనీ ఈ పళ్ళు ఏమైనా అట్టిపళ్ళ, ద్రాక్ష పళ్ళ, ముక్కపళ్ళు, మూతిపళ్ళు, కూరపళ్ళు, కోసుపళ్ళు, అన్నీ రంపాలు, బ్లేడ్లే. ఎక్కడ సున్నితమైన పళ్ళు, సున్నితంగా పళ్ళు ఉంటే పని జరగదు. అదే ఎందుకంటే భక్ష్య, భోజ్య, చోష్య, లేఖ్య పానీయాలని మనం తినే పదార్థాల్లో ఉంటాయి. భక్ష్యం అంటే నవిలేవి, మన కూరలు, వేపుళ్ళు, అట్టికే మొక్కలు, వేపుడు, బంగాళదుంప మొక్కలు నవ్వాలంటే మరి గట్టిపళ్ళు ఉండాలి. భోజ్యం అంటే పప్పు మొదలైనవి కాస్త మెత్తగా ఉంటాయి, కానీ లోపలికి నాలుగు అనాలి. మరి నాలుగే మొత్తం నవ్వలేదండి. పప్పు, కొంచెం పప్పు చారు ఇలాంటివి, అందులో పప్పు, ఇవన్నీ మెత్తగా ఉడికినవి నాలుగుతోడు అంటూ ఉండాలి. పెసరపప్పు, అది భోజ్యం. చోష్యం అంటే పీల్చేది, ఏదో చెరుగ్గాడి నుంచి రసం పీల్చాలి అని లాగాలి, ఆ పిప్పు వదిలేయాలి, దాన్ని చోష్యం అంట. ఇక ఇలా పీల్చే పని కూడా లేకుండా, వదిలేసే పని లేకుండా తాగేసేవి కొన్ని ఉంటాయి, పళ్ళరసాలు, తీసిన పళ్ళరసాలు, వాటిని పానీయములు అంటారు. మధ్యలో లేఖ్యం కాస్త నాలుగు కిందకి అంటాం. ఇప్పుడు తిన్నవన్నీ దేనికి ఎందుకో తెలియదు. ఎన్నున్నా కానీ ఒక కొడుకు నాలుగు కిందకి అంటాడు ఏమిటో. ఇప్పుడు ఇవి దేనికి ఎందుకంటే ఎక్కడికో పోయారు వాటి మరి. అందుకని మరి ఈ నాకేది లేఖ్యం. ఇన్ని రకాల పదార్థాలుకి పళ్ళు ఉండాలి. పళ్ళు కోసుపళ్ళు, కోరుపళ్ళలాగా ఉండాలి. అందుకని ద్రాక్ష పళ్ళలాగాను నెమ్మదిగా ఉంటే అలాగా కుదరదు. అలాంటి పళ్ళ మధ్యలో ఉండి ఈ నాలుగు. పోనీ ఇదేమైనా గట్టిదా, ఏదైనా చెక్క ముక్క, వెన్నపూసకి రంగు వేస్తే నాలికే, వెన్న ముద్ద తీసి దానికి రంగు వేస్తే నాలికే అయింది. ఎంత మెత్తగా ఉంటుందండి. పైగా దేని కింద పడినా కట్ట తిరుగులేదు, ఇంకా ముక్క బయటికి రావాల్సిందే. మరి గంటలు మాట్లాడుతున్నాం, ఎక్కడా నాలిక కరుచుకోవట్లేదు. ఒకవేళ పొరపాటుని కరుచుకుంటే నాలిక కరుచుకుంది అని మళ్ళీ ఏడాది వరకు కలుచుకోవట్లేదు. నాలికకి ఎంత నైపుణ్యం ఉందండి. 32 ద్వేషి మధ్యే భ్రమసి నిత్యసఖ. పైగా మనబోటిగాళ్ళకి ఎప్పుడూ మాట్లాడడం అలవాటు వస్తాం. నాకు ఎవరో చుక్క అనేది ఉంటే కదా, కొంతమందికి ఆ వాగుడే ఇంకా మానమన్నా మానరు. పైగా ఇలా ఎప్పుడు మాట్లాడేవాడికి మరీ ప్రమాదం. అందుకే నిత్యశాఖ ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటావు, ఎప్పుడు ఈ పళ్ళం తాగుతూనే ఉంటావు, పైకి కిందికి, ఈ పక్కకి, లోపలికి నాట్యం చేసేస్తున్నావు ఈ దుంపదాగా. కానీ ఎంత కౌశలం, నీకు ఎంత నేర్పు. తదిదం శిక్షితం కేనా. ఎవరైనా ట్యూషన్ మాస్టారు నీకు కోచింగ్ ఇచ్చింది ఎవరు? క్రికెట్ కోచ్ లాగా నీకు కోచింగ్ ఇచ్చింది ఎవరు? ఈ శిక్షణ. జిహ్వే సంచార కౌశలం. ఎంత నైపుణ్యం. దీన్నే మనకి తలలో నాలుక అని ఓ జాతీయంలో పెట్టి చెప్పారు. తలలో ఉండే నాలుక ఎలాగైతే 32 పళ్ళ మధ్యలో తిరుగుతూ కూడా, అంటే ఎందుకు ఉండగలుగుతుంది అంటే దాని పని చూసుకునేది బయటకు వచ్చేస్తుంది. అది మనం చూసుకోవాలి. సంసారాల్లో బాగుండాలన్నా, ఉద్యోగాల్లో బాగుండాలని, ముఖ్యంగా ఉద్యోగంలో మన పని చూసుకుని మనం వచ్చేయాలి. యజమాని కొంచెం గట్టివాడు కావచ్చు, మంచివాడు కావచ్చు, మెత్తటివాడు కావచ్చు, మొండివాడు కావచ్చు, మూర్ఖుడు కావచ్చు. నువ్వు అక్కడ చేరవు, పని చేయక తప్పదు కదా. వాడు మూర్ఖుడే నిజమే, వాడితో పని ఒకటి చూసుకుని బయటకు వచ్చి అక్కడ సోది పెట్టద్దు. వాడు మూర్ఖత్వానికి గురి కావద్దు. వాడు ఏదో 1, 2 అన్నాడు యజమాని, జీతం ఇచ్చేవాడు అంటాడు బయటకు వచ్చి. 1, 2 ఇక 16 అంటే వేరే విషయం. ముందు ఓర్చుకోవాలి. అలాగే ఒక్కో యజమాని ఉంటాడు, ఇంట్లో ఏదైనా చికాకుంటే ఆ కోపం అంతా కార్యాలయంలో చూపిస్తాడు, భార్యాలయంలో కోపం కార్యాలయంలో చూపిస్తాడు. అలాంటి ఆయన ఉంటే ఏం చేయాలి? ఈవేళ ఈయనకి పెళ్ళంతో ఏదో గొడవేంద్ర బాబు చంపేస్తున్నాడు అనుకున్న మనసులో, సార్ కొంచెం మీరు ప్రశాంత పడ్డాక వస్తానంటే విడిపోవాలి. వాడు కూడా అర్థం చేసుకుని నేను వేరే రకంగా ఉన్నానని అర్థమైపోయింది ఈ అమ్మాయికి అనుకుంటాడు. కొంచెం మీరు ప్రశాంతంగా ఉన్నాక వస్తానండి అని. ఇంకో తెలివి కూడా ఉంది. సహజంగా భార్య విషయంలో కదా కోపం వచ్చేది, ఇంట్లో అంటే వాళ్లే కదండి మరి అనేస్తాడు. ఒక్కోసారి బయటికి ఈ ఆడాళ్ళండి అంటాడు. నువ్వు ఆడదానమైనా సరే వాడినే సమర్థించాలి, వాడు పెళ్ళాను కాదు.
నిజమేనండి ఆడాళ్ళు ఇంతే అంటూ ఉండాలి అని వచ్చేసేయి కొంపలు, ఈ ఉద్యోగం నిలబడుతుంది. ఆయన ఆడదానంటే నేను పడతాను, ఈ పౌరుషాలన్నీ పని కోర్టు కేసా, ఉద్యోగం ఇది అంతే. ఒక మొక్కతో ఏం పోయింది, ఇదే నైపుణ్యం. వచ్చేయి లోపలికి వచ్చాక అంతే, అంతవరకే. అలాగే సంసారంలో కూడా భర్త ఓ మాట అన్నాడు, ఓ వెంటనే రెచ్చిపోయి అనేస్తే గొడవలైపోతాయి. అలాగే భార్య ఏదో కోపం వచ్చింది, వంటింట్లో గిన్నెలు చప్పుడే ఎలా నేను చేయను అని ఏదో విసిరేసింది, ఊరుకో మాట్లాడక, ఆ గిన్నె తీసి పైన పెట్టాయి. వెంటనే నవ్వుతుంది, అయ్యో మీరు పైన పెట్టారని, మరి ఏం చేస్తాను, పడేసావు కదా, నేను పైన పెట్టాను అంతే. దెబ్బకి వెంటనే భార్య కరిగి ఐసే ఎట్టే రొట్టె మట్టే పోవడం ఖాయం. దీనికి మానేసి గిన్నె పడేస్తావా, నీ బాబు కొన్నాడా, వాళ్ళ బాబు ఎలాగో కొంత మనమే. నన్ను మా బాబుని మా నాన్నని బాబు అంటావా, ఇప్పుడు గిన్నె పోయింది, ముందు బాబు మిగిలింది. ఇప్పుడు ఈ బాబు వస్తాడా తగాద తీర్చడానికి, ఒక అరగంట బూతులాడు పంచాంగం అయింది, ఏం కలిసి వచ్చింది మనకి. ఇదే నాలుకన జిహ్వే సంచార కౌశ. ఆ మాటను జాగ్రత్తగా చూసుకుంటే ఏ పంటి కింద పడకుండా ఉంటే భర్త కోపంలో ఉండడం కాబట్టి ఎక్కువ పలకరించడం మంచిది కాదు, అంటే వెంటనే వెనక్కి వచ్చాయి అక్కడ పని. అందుకే మీకు వేదాంత శాస్త్రంలో కూడా గొప్ప విషయం, వర్తమానేషు కార్యేషు వర్తందేహి విచక్షణా గతే లోకే నకర్తవ్యో భవిష్యం నైవ చింతయేత్. ఈ సూత్రం పాటిస్తే ఆందోళన అనేది ఉండనే ఉండదు. గతించిన వాటిని గురించి ఆలోచించవద్దు, రాబోయే వాటిని గురించి కూడా నువ్వు ఆలోచించవద్దు. రేపు ఎలా ఉంటుందో తెలియదు, రేపు ఏదో పెద్ద వారం రోజుల తర్వాత ఓ పని చేద్దాం అనుకుంటున్నాం, చేయగలమో లేదో అని ఆలోచించుకో. ఆ వారం తర్వాత మనం దిల్సుఖ్ నగర్లో ఉండొచ్చు, బాంబులు వేయించి పోవచ్చు, ఎవరికి తెలుసు. మనం ఉంటే కదా ఆ పని చేసేది. ఇంత వైరాగ్యం ఉండాలి జీవితంలో. వారం తర్వాత విషయం అది. కావాలంటే ఒక్కరోజు ముందు ఆలోచించు, వారం రోజుల ముందు నుంచి ఎందుకు ఆందోళన అనవసరంగా. ఇంతకీ అసలు అనుకున్న ప్రయాణం ఉందో లేదో, అప్పటికి ఏమొస్తుందో ఇవాళ ఏం చెబుతామండి. ఇవాళ హైదరాబాద్లో అయితే బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి వచ్చే వరకు ఖచ్చితంగా చెప్పలేం. వచ్చాడని అనుకోవాలంతే. ఈలోపు వచ్చాడు కదా చచ్చాడని వార్త లేకపోతే వచ్చాడు అనుకోవాలి, లేదా పోయినట్టే. అలాగే ఉన్నాయి పరిస్థితులు. దీని గురించి ఇందులోనే మనకు సౌకర్యం ఏమిటంటే జీవితంలో మనం బాధ్యత వహించక్కల, తాపత్రయపడక్కల. పచ్చి వేదాంతం హైదరాబాద్లో ఉన్నవాడికి 24 గంటలు వస్తుంది. నిత్యం సన్నిహితో మృత్యు, ఎప్పుడు చావు నీ పక్కనే ఉంది, నువ్వు దేనికి భయపడతావు ఇంకా, అదో సుఖం. ఎందుకంటే చావు అనేది లేదనుకోండి, ఏదో సంపాదించాలి, ఆశపడాలి, తాపత్రయపడాలి, బంధాలు పెంచుకోవాలి. చావు అనేది సిద్ధంగా ఉన్నాక ఏం పెంచుకుంటాం? ఎవరన్నా అడిగినా ఇదే వేదాంతం. ఒకవేళ నువ్వు 10,000 బాకీ ఉన్నామని వచ్చాడు, రేపు బతుకుంటే చూద్దామని గొడవలేదు, వాడి దగ్గర ఇదే వేదాంతం. అంటే ఎప్పుడు ఎంత అసౌకర్యమైన పరిస్థితుల్లోనూ సౌకర్యాన్ని వెతుక్కోవలసిందే. దానికి నాలికే ఉదాహరణ. అలాగే ఒక మంచి చమత్కారమైన సమస్య, అవధానాల్లో ఉండే సమస్య. 2 రెళ్ళు 6 లేక డజను అని ఇచ్చారు ఒక అవధానంలో. ఇది ఆటవెలది పద్యపాదం. 2 రెళ్ళు 6 తప్పది, 2 రోళ్ళు 4 అవుతుంది, 6 ఎలా అవుతుంది? లేక డజను, ఆ రెండోది మరీ తప్పు. 2 రోళ్ళు 6 ఏమిటి, లేకపోతే డజన్ ఏమిటి? డజన్ అంటే 12. ఇప్పుడంటే 5, 10 అని లెక్కలు ఎడుతున్నాం మనం, సున్న చేర్చి. పూర్వం అర డజను డజను ఇలాగే అనేవారు. ఇప్పటికీ పళ్ళు అవి డజన్ లెక్కనే అమ్ముతూ ఉంటారు. 2 రెళ్ళు 6 లేక డజను. 2 రోళ్ళు 6 కాదు, డజను కాదు. మరి పద్యం సరిపోయింది. ఆటవ్యాధులో చివరి పాదం 5 సూర్యగణాలు సరిపోయినాయి, పూర్తి చేయాలి. ఒక ఆలోచన. డజను పండ్ల కొరకు డబ్బిచ్చేనొక్కడు కొట్టువాడు లెక్క పెట్టినట్లు. వాడు పళ్ళ దుకాణానికి వెళ్ళాడు. పళ్ళలో ఇప్పటికీ డజన్లో అమ్ముతూ ఉంటారు, అందుకే వెళ్ళాడు. డజన్ పళ్ళు ఇవ్వయా, కమలా పళ్ళు అని డబ్బులు ఇచ్చాడు. డబ్బిచ్చేనొక్కడు కొట్టువాడు లెక్క పెట్టినట్లు. ఎప్పుడు కొట్లో పళ్ళు లెక్క పెట్టేటప్పుడు ఒక పద్ధతి ఉంటుందండి. ఒక్కో పండు లెక్క పెట్టేవారు కాదు, పూర్వం జత తీసేవారండి. మీకు మన భారతీయ సంప్రదాయంలో జత చాలా ముఖ్యం. ఎవరికైనా బట్టలు పెడితే జత పెడతాం మనం, ప్యాంటు చొక్కా ఒక జత. మీకు ఎందుకు చాకల్ని బలకరించండి, డబ్బు ఏమైనా ఇస్త్రీ ఖర్చు ఎంత అని అడగండి, జత 10 రూపాయలు అంటాడు. ఒక బట్టకి ఎంతో చెప్పడం, అసలు ఆ సంప్రదాయం లేదు మనకి. జత 10 రూపాయలు అంటాడు, జత కూడా చెప్పడం. ఒకసారి 10 అంటాడు. 10 అంటే జతకనే అర్థం. అంటే ప్యాంట్ వేసిన వాడు చొక్కా వేస్తాడు, వీకుండా పంచి వేస్తే కండువా వేస్తాడు, డ్రైయర్ వేస్తే బనీన్ వేస్తాడు, లెక్కది. అందుకని జత. ఇస్త్రీ చాకలు ఉతకడం అని జత. మన సంప్రదాయం గొప్పమ్మ. ఎప్పుడూ మనుషులు జతగా ఉండాలని కోరుకునే సంప్రదాయం ఇది, విడిపోవాలని కోరుకోకూడదు. ఎవరైనా ఆడవాళ్ళకి బట్టలు పెట్టారు, చీర రవికే పెడతారు, ఒట్టి చీర పెట్టారు. మగవాళ్ళకి పెట్టారు, పంచే ఉత్తరయం పెడతారు. ఇప్పుడు కూడా ప్యాంటు చొక్కా 2 కలిపి పెడతారు. ప్యాంట్ ఒకటి పెట్టారు, చొక్కా వాడు ఎక్కడ కొనుక్కుంటాడు? పైగా దీనికి మళ్ళీ జోడీ కుదరాలి, 100 షాపులు తిరగాలి, వాడికి 500 ఖర్చు అవుతుంది. చొక్కాకు 1000, నువ్వు పెట్టిందేమో లింగమంటూ 500 ప్యాంటు, వాడికి 1500 అయింది ఖర్చు. ఇంకో పద్ధతి కూడా ఉంది మన సంప్రదాయంలో. నువ్వు బట్టలు పెట్టినప్పుడు దాంతోపాటు
ఎంతో కొంత ద్రవ్యం కూడా ఇవ్వాలి. ఈ దానం వస్తు రూపంలో దానం ఇచ్చినవాడు పక్కన ద్రవ్యం కూడా, దీనే మెయింటెనెన్స్ ఎలవెన్స్ అంటారు. బట్టలు పెట్టావు, కుట్టించుకోవాలిగా. ఇప్పుడు ప్యాంటు చొక్కా గుడ్డ పెట్టాం, రెడీమేడ్ బట్టలు కాదు, గుడ్డ పెట్టాం, మరి కుట్టించుకుందుకు. ఇవాళ మీరు ఆశ్చర్యపోవచ్చు, అసలు ఖరీదు కంటే కుట్టుకుని ఎక్కువతుంది. ఓ ప్యాంటు చొక్కా ఇవాళ 500 లేకుండా అప్పుడు కుట్టట్లేదు. మరి నువ్వు 1000 రూపాయలు పెట్టి నాకు బట్టలు పెట్టే ఈ 500 ఎవరు ఇవ్వాలి? అందుకని నిజంగా అవి కుట్టించుకుని తొడుక్కోవాలి అంటే 500 కూడా అందులో పెట్టడమే మంచిది. లేకపోతే ఆయన ఏం చేస్తాడు, ఈ కుట్టించుకుందుకు మళ్ళీ 500 ఎవడు పడతాడు, 500 ఉంటే నేను కొనుక్కునేవాడు బట్టలు అని ఎవడికో అమ్మేస్తాడు. ఈ స్థితి రాకుండా వారే కట్టుకోవాలంటే మనం అది అందులో పెట్టివ్వాల్సిందే. దాన్ని మళ్ళీ నువ్వు కుట్టుకూలు డబ్బులు ఇవ్వకూడదు, అవమానంగా ఉంటుంది. ఏదో సంభావన అంతే, గౌరవం అది. లోపాయికర విషయం ఇదే. ఈ పద్ధతిలో మీకు ఎప్పుడు పళ్ళు మొదలైనవి జత పైగా జత లెక్కెట్టేటప్పుడు 1, 2, 4 అలా అంటే 4 జతలు 3 జతలను 100 లెక్క పెడతారు. 2, 4, 6 అలా లెక్కెడతారు. ఇప్పుడు మనకి 2 రెళ్ళు 6 రావాలి కదా. డజను పండ్ల కొరకు డబ్బిచ్చేనొక్కడు కొట్టువాడు లెక్క పెట్టేనిట్లు 2, 2, 2 మరి యొక్క 2, 2, 2, 2, 2, 2 మరి యొక్క 2 రెళ్ళు 6 లేక డజను. ఆ చివరి పాదంలో 2 రెళ్ళు 6 అన్న దాంట్లో 2 విడదీయండి, మిగిలిన చూడండి. అటు నుంచి నరుక్కు రావడం అంటారు దీన్ని. లేక డజను, డజన్ అంటే 12 తెలుస్తుంది. రెళ్ళు 6 కలపండి, రెళ్ళు 6 అంటే 6 రెళ్ళు 12 కదా. అంచేది రెళ్ళు 6 లేక డజను. 6 రెళ్ళన్నా డజన్ అన్నా ఒక్కటే అక్కడ సరే. అంచేది ఈ మిగిలిన చివరికి ఏం మిగిలింది? 2 మిగిలింది. ఎప్పుడు సమస్య పూర్ణానికి ఇది గొప్ప విధానం. ఆ చివరి మొదట్లో ఉన్న 2 ఉందే, దాన్ని పైవాక్యంతో కలిపి ఏమైనా చేయగలమా అంటే, ఆ పళ్ళు లెక్క పెట్టేవాడు, డజన్ పళ్ళు లెక్క పెట్టేవాడు 2, 2 చెప్పండి. 2, 2, 2, 2, 2 5 రెళ్ళు అయింది అక్కడికి. మరి యొక్క 2 ఇంకో 2 అనమాట, కలిపి 6 రెళ్ళు అయింది. రెళ్ళు 6 చూసుకో అబ్బాయి, 6 రెళ్ళు లేక డజను అన్నాడు. ఇది ఒక యుక్తి, ఉపాయం. ఎందుకంటే దీనికి ప్రాచీన నాగరికత పద్ధతి. పళ్ళు అమ్మడం ముందు పద్యం మాట పద్య నిర్మాణం తెలిస్తే తెలియదు, పళ్ళు అమ్మడం కూడా తెలియాలి. అది కూడా ఉంటే అంచేది అవధాని అన్నవాడికి జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ అవధానం అని అన్నీ కొంచెం కొంచెం తెలుసుండాలి. దాని అవధానం బాగా తెలుసుండాలి. అందుకని పద్యం నిర్మాణం ఒకటి చేతనేది కుదరదు, పళ్ళు అమ్మకం కూడా తెలుసుండాలి. అంచేది ఇటువంటి విద్యల చేతిలో ఉండేవాళ్ళు లోకాన్ని బాగా పరిశీలిస్తూ, నేను కావ్యం చదువుతానంటే కుదరదు. లోక కావ్యాద్యవేక్షణం అన్నారు శాస్త్రంలో. శాస్త్ర కావ్యాద్యవేక్షణం లోకజ్ఞానం అన్నారు. శాస్త్రాలు చదవాలి, కావ్యాలు చదవాలి, లోకాన్ని చూడాలి. ఎక్కడికి వెళ్ళి మనం నిలబడినా, ఒక కాఫీ హోటల్కి వెళ్ళి ముందు నిలబడినా సరే పేపర్ చదువుకుండా పక్కనకి ఇల్లు కుట్టి దగ్గర ఎవరేం మాట్లాడుకుంటున్నారో గమనించాలి. దాంట్లో కొన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు నువ్వు దూరద్దు, గమనించడమే విషయం అంతే. ఇది అది ఎక్కడో వాడుకోవచ్చే సభలోను. ఇలా చేయగలిగితే ఎప్పుడూ జీవితం ప్రశాంతంగానే ఉంటుంది. అందుకు ఈ చమత్కారాలన్నీ మనకి బాగా ఉపయోగిస్తాయి. అలాగే ఈ వారం ఒక చలోక్తిపూర్వకమైన పద్యం. ఓ కవి శివుడు గుళ్ళో కూర్చున్నట్టు, లక్షపత్రి పూజ జరుగుతోంది. పొద్దున సాయంత్రం వరకు జరుగుతుందిగా, మారేడు పత్రాలతోటి. సరే ఏదో బ్రాహ్మణులు పండితులు వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు. ఈయన కవి, ఈయనకి అవన్నీ అనవసరం. ఈయన ఏదో కాస్త 4 డబ్బుల కోసం వచ్చాడు. జనం బాగా వస్తారు కదా, అక్కడ కూర్చుని ఏవో శివుడి మీద పద్యాలు చెబుతూ ఉంటే ఎవడో బ్రాహ్మణ పద్యాలు చెప్పుకుంటుంటే అంత 10 రూపాయలు పడేసి పోతారు అక్కడ. అలా ఏదో కాస్త సంభావన గౌరవంగా ఇస్తారు కదా అని పాపం పొట్ట వెళ్ళడం లేదు. ఎవరు బాధపడ్డారు. పూర్వం పాపం కవులు చాలా ఇబ్బంది పడేవారు. ఇవాళ భగవంతుడు దేవాలయం మేమేదో బాగున్నాం కానీ వారు చాలా యాతనలు, మహాభోగాలు అనుభవించిన కవులు ఉన్నారు, అష్టదరిద్రాలు అనుభవించిన కవులు ఉన్నారు. నిజానికి 2వ వర్గమే ఎక్కువ ఉన్నారు. పూర్వం ఏదో అగ్రహారాలు ఇచ్చేశారని చెప్తారు కానీ కొంతమందికి ఉన్నాయి. మిగిలిన వాళ్ళంతా చాలా దుర్భరమైన దారిద్ర్యాలు అనుభవించారు. కానీ ఆ దారిద్ర్యాల్లో కూడా అద్భుతమైన సాహిత్యం అందించారు. అలా కూర్చుని ఉంటే సాయంత్రం వరకు ఎవడైనా వీడికి రూపాయి వేస్తే ఒట్టు, వీడు పద్యాలు చెబుతూనే ఉన్నాడు. వాడికి ఒళ్ళు మండింది. అంతవరకు శివుణ్ణి పొగుడుతూ చెప్పాడు. అప్పుడు ఒళ్ళు మండి శివుణ్ణి తిడ్డం మొదలెట్టాడు. ఇంకంతే 2వ వరుస. కవిగారి నాలుగు 2వ పదును ఉంటుందిగా, తిడ్డం మొదలెట్టాడు. నాకు బుద్ధి లేదు అసలు. విష్ణువు గుళ్ళో కూర్చుని ఉంటే, అంటే పోటీ పెట్టడం అన్నమాట రాజకీయ పార్టీల మధ్యలో లాగా. పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఆ పార్టీలో నేను ఎంత సీనియర్ని నాకే టికెట్ ఇచ్చేవారు, కావాలని పార్టీ మారినందుకు మీరు అలా చేస్తున్నారు అంటాడు చూడండి. అలాగా విష్ణువు గుళ్ళో కూర్చుని ఉంటే ఆయనకి సర్వాభరణాలు కావాలి కాబట్టి ఆయనకి ఇచ్చేవారు, నాకు ఇచ్చేవారు. నువ్వుకేం అక్కర్లేదు, నీకు ఏనుగుతోలు బూడిద, శివుడు మెడలో పాములు, అందుకే నీకేం అక్కర్లేదు. అంటే నేను అంతే, నువ్వు దరిద్రుడే నేను దరిద్రుడే. అది విష్ణు గుళ్ళో కూర్చుంటే డబ్బుల మాట ఎలా ఉన్నా ప్రసాదాలు బాగుంటాయి. దధ్యోజనం, పులిహార, చక్ర పొంగలి ఇవన్నీ శివాలయంలో చేరి విష్ణు ఆలయంలో చేస్తారు. ఆయనకి అవన్నీ కావాలి, అదేనే పెడతారు. కాస్త నీకు ఏం అక్కర్లేదు, దీనికి ఏమి నీళ్ళు ఎంతసేపు నీళ్లు ఏమిటా నీళ్లు
నీళ్ళు ఆకులు, ఎవరికి కావాలి ఆకులు నీళ్ళు. అందుకని ఒళ్ళు మండి అసలు నువ్వు అర్ధనారీశ్వరుడు ఏదో భార్యని పెద్దగా ప్రేమించేసో శరీరంలో సగభాగం ఇచ్చావు అంటున్నారు, కానీ ఆవిడ్ని ఎందుకు నీలో కలిపేసుకున్నావో నాకు అర్థమైందయ్యా. ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంచు. ఈశ్వర లోకమెల్ల వినుతించును గొప్పగా నిన్ను అర్ధనారీశ్వరమూర్తి వంచు. అది ఎందులకో ఇప్పుడే నెరింగితిన్ ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు. ఈశ్వరి వేరుగా నిలువ ఇరువురి పోషణ కష్టమంచు. సింహాశ్వను పార్వతీ సతిని అర్ధ శరీరమునందు దాల్పవే. సింహాశ్వను పార్వతీ సతిని అర్ధ శరీరమునందు దాల్పవే. ఎంత వెక్కిరింతండి. అసలు నేను ఏదో అర్ధనారీశ్వరుడు అంటే ఏదో గొప్ప అనుకున్నాను. ఏం లేదయ్యా. అసలు నువ్వు ఆవిడని ఎందుకు కల్పేసుకున్నావు తెలుసా? ఆవిడ విడిగా ఉంటే కూలి పని చేసి ఇద్దరిని పోషించుకోవాలి. నువ్వు మొగుడు కదా, మరి మొగుడు పెళ్ళాన్ని పోషించద్దా? ఆవిడ విడిగా ఉంటే ఆవిడ పొట్ట నీ పొట్ట, రెండు పొట్టలు కలిపేసుకుంటే ఒక పొట్ట కదా అని కలిపేసుకున్నావు అంతే. ఏదో పెద్ద త్యాగం అని చెప్తున్నారు. త్యాగం లేదు, వాళ్ళ కాళ్ళు లేదు. నీ దగ్గర డబ్బులు ఉంటాయి కదా ఆవిడ పోషించడానికి. ఆ మాట బయటికి చెప్తే బాగుండదని, ఈశ్వరి నీ మీద నాకు చాలా ప్రేమ, నువ్వు నేను ఒకటే శరీరం, రెండు శరీరాలు ఎందుకు కలిసిపో అని కలిపేసావు. ఒక్కోసారి చూడండి, పెద్ద పార్టీలు వాడు చిన్న పార్టీలు కలిపేసుకుంటారు. కలిపేసేటప్పుడు చాలా వాగ్దానాలు చేస్తారు, తర్వాత అవేం చేయరు. వీళ్ళు మోసపోతారు. మీకు ఎమ్మెల్సీ టికెట్లు ఇస్తాం, రాజ్యసభ టికెట్లు ఇద్దాం, వచ్చేసారి ముఖ్యమంత్రి నువ్వే, ఇవన్నీ అని వాడి పార్టీ కలిపేసుకున్నాక చూద్దాం అధిష్టాన వర్గం ఒప్పుకోవాలి కదా. ఇంకా అధిష్టానం ఏం లేదు, ఇంక అయిపోయినట్టే అని పని. ఆ మహా గొడవ పెట్టిన వాడికి ఒక కేంద్ర మంత్రి పదవి ఇస్తారు, ఇక పోయింది, మిగిలిందంతా పోయింది. జరుగుతున్న రాజకీయం అంతా అదే. అలాగే నువ్వు పార్వతీదేవిని మాయ చేసి నీలో కలిపేసుకున్నావు, కానీ రెండు పొట్టలు పోషించలేక లేకపోతే నీకు ప్రేమ ఏమిటయ్యా అంటే శివుడు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాట. అయ్యో బాబోయ్, అమ్మవారిని నాలో కలుపుకున్న దానికి నిజమైన కారణం నువ్వు ఒక్కడే చెప్పేవరా, ఇంకెవరు చెప్పలేదు. నీకు అష్టైశ్వర్యాలు ఇస్తున్నారు పొమ్మనట. ఈశ్వరానుగ్రహం అలా ఉంటుంది. భగవంతుడు కూడా చమత్కారం కావాలి. ముఖ్యంగా మన పూజల్లో మన మనస్సు నిలబడాలంటే ఇటువంటి రమ్యమైన పద్యాలు ఉండాలి. నవ్వుతాం కదండి ఈ పద్యం చదివేటప్పుడు. ఏమీ లేకుండా సహస్రనామం కూడా పట్టుకుని అచ్చిందాయన మహా పుచ్చిందాయన మహా అంటే ఏం నిలబడుతుంది? ఆ తలకే పుస్తకం కూడా అట్లా కట్టేసి మడ్డి అయిపోయింది అది. అంతకంటే రసవత్తరమైన పూజలు, ఆసక్తికరమైన పూజలు, ఆహ్లాదదాయకమైన పూజలు చెయ్యాలి దైవ పూజ కూడా. అది కూడా చాలా సరదాగా, సరసంగా, చమత్కార భరితంగా. ఈ సాహిత్యంలో పద్యాలు, హాస్యం పద్యాలు వింటే ఎటువంటి పూజలో కూడా ఉపయోగపడే పద్యాలు బోర్డు చెప్పుకుంటున్నాం మనం. మళ్ళీ వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.